అమ్మా నాన్న అన్ని వాళ్లే, నీకు ఆ ఇంట్లోనే ఉండాలని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మాట్లాడవే, లే, ఎందుకు వచ్చావు? అక్కడ పని అయిపోయింది నాన్న, అందుకే పడుకోవడానికి ఇంటికి వచ్చేసాను. వాళ్ళు వెళ్ళమన్నారా, నువ్వే వచ్చేసావా? చెప్పవే. నేను ఇంటికి వెళ్తానంటే వాళ్ళు వద్దన్నారు. అందుకని వాళ్ళెవరూ పడుకున్న తర్వాత ఎవరికి చెప్పకుండా పారిపోయి వచ్చేసావా? నిన్ను అక్కడిని కొట్టొద్దు నాన్న. నిన్ను కొట్టాలరా? పట్టుకయ్యా, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు కదా, గణేష్ చూడడానికే వచ్చింటుందయ్యా. నువ్వు అక్కడే ఉండాలి. వాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు. సుమిత్రకు తోడుగా అక్కడే ఉండిపోవాలని చెప్తున్నారు. మరి చెప్పాక సుమిత్రక్క దగ్గరే ఉండాలి కదమ్మా. పినిగారు, మీరు కాని సావిత్రిని చూసారా? తను పొద్దున్నుంచి కనిపించడం లేదు. ఇంట్లోంచి వెళ్లిపోయిన పిల్ల నీకెలా కనిపిస్తుంది? సుమిత్ర, ఈరోజు అహల్యకు తాళాలు అప్పగించే కార్యక్రమం పెట్టుకున్నాం కదా, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఈలోగా మీ నాన్నగారు కూడా వచ్చేస్తారు. అలాగే పినిగారు. నీకో మాట చెబుతాను, అది విన్నాక ఇక్కడుంటావో నాతో ఇంటికి తిరిగి వచ్చేస్తావో నువ్వే ఆలోచించుకో. మన పొలం పోయిన తర్వాత మనల్ని పోషించలేనేమోనని భయపడి మీ నాన్న మనల్ని విషం పెట్టి చంపాలనుకున్నాడు. ఇప్పుడు మనకు తిండి పెట్టలేని పరిస్థితి వస్తే ఈసారి మనల్ని చంపడమ్మా, మీ నాన్నే చచ్చిపోతాడు. అయ్యా నమస్కారం. అయ్యా మళ్ళీ ఎందుకు వచ్చారు? వెళ్ళండి. చిన్నపిల్ల తెలియకొచ్చేసింది, తప్పైపోయింది బాబు. మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి మీ ఆయన వచ్చి బతిమాలితే మీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. మీ అమ్మాయి పారిపోయినప్పుడల్లా ఆపడానికి, వచ్చి బతిమాలినప్పుడల్లా ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమన్నా ధర్మసత్వం అనుకున్నారా? పండుకోండి. కేశవ్, అమ్మా తప్పైపోయిందమ్మా, చిన్నపిల్ల తెలియకేదో తప్పు చేసిందమ్మా, క్షమించండమ్మా. లే అమ్మా, ఇంకెప్పుడు మీ మాట కాదని మా దగ్గరకు రాదమ్మా. వాళ్ళ నాన్నొచ్చి అడిగినప్పుడు కాదనకుండా ఇక్కడ ఉండమన్నాను, కానీ మీ అమ్మాయికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు ఎన్నాళ్ళుంటారు? కొమ్మకు కాయ భారం కాదు, కానీ కాయ మిగలాలంటే చెట్టు ఎండిపోకూడదమ్మా. ప్రస్తుతం మా పరిస్థితి అదేనమ్మా, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. అన్నయ్య నాకు అన్యాయంగా సుమిత్రనిచ్చి కట్టబెట్టాడు. నీలా సొంత తమ్ముండయుంటే ఇలా అన్యాయం చేసేవాడా? ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో నీకు బాగా తెలుసు. అన్నయ్య సుమిత్రకు న్యాయం చేశాడే తప్ప నీకు అన్యాయం చేయలేదు. ఒరే, మనిద్దరం ఒక తల్లి కడుపును పట్టకపోయినా అన్నయ్య మనిద్దరిని ఒకేలా చూసుకుంటున్నాడ్రా అని నువ్వనుకుంటున్నావు. బ్రాందీ వేరు, విస్కీ వేరు, రెండింటినీ పక్కపక్కనే పెట్టినంత మాత్రాన ఒకటైపోతాయా? దేని టేస్ట్ దాందే, దేని వాల్యూ దాందే, నాకు బాగా తెలుసు. ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? పిలిస్తే రావాలని తెలీదా? వద్దాం అనుకుంటుంటే అన్న ఈలోపు ఏదో దేవుడి గురించి చెప్తున్నాడు, అందుకే శ్రద్ధగా భక్తితో వింటున్నాను. అత్తయ్య పిలుస్తున్నారు కదా. అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. భ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అమ్మా, పూజ పూర్తయింది, తాళాలు తీసుకోండి. నర్మద బాధ్యతని ఇప్పుడు నీకప్పగిస్తున్నాను. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు నీదేనమ్మా.